ఎన్నో ఔషధ గుణాలు నిండు ఉన్న సేకాయాకు పచ్చడి. దీని తయారీ విధానం చూడండి. ఇది ఆకలి లేని వాళ్ళకు ఆకలి పుట్టిస్తుంది. ఈ సేకాయాకుని ఆకు వేరు చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి. చూడండి ఈ విధంగా ఉంటుంది, చింతాకు టైప్లో ఉంటుందన్నమాట. పొలపొలగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆకు నుండి మనం కాడ నుండి ఆకులు వేరు చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కాడలు వేసేసుకుంటే కనుక మొత్తం పీస్ కింద ఉంటుంది. కొంచెం ఓపుతో కూడుకున్న పనిమాట. చూడండి ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని ఒక జాలిగట్లో వేసేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించేసుకుని అవి తీసుకున్న తర్వాత ఈ సేకాయాకు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. మనకి 2-3 నిమిషాల్లోనే వేగిపోతుంది. మన గోంగూర ఎలా మెత్తబడిపోతుందో ఇది కూడా అంతే. దీనిలోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అంతే.